అరే ముక్క కొరకక బాగా రోజులు అవుతుంది. మా డాడీని ముక్క ఇవ్వమంటే పైసలు లేవు అంటాన్రా. అరే ఆ గంగల్ సైడు దావత్ చేసుకుంటారట, పోయిదామా? ముక్కలు పెడతారట, పోయిదామా? కానీ మన అంటేరా. పోదాం పల్లరా, చలో పల్లరా, పల్లి పోదాం, పల్లరా పోదాం. ఏమలేమన్నా నేను చూసుకుంటా పల్లరా, మననే నేను చూసుకుంటా పల్లి. అరే చికెన్ ముక్కలు కంకుదాం పల్లరా, కుమ్మేద్దాం. నెల రోజుల్లో ఒకటే రోజు కుమ్మేద్దాం. పల్లరా పల్లి ముక్కలు వరకుడేరా, ఎట్లయితే అట్లా కుమ్మేద్దాం, మెప్పుదాం, తగ్గలే. ఎంతసేపు రా? ఎంతసేపు అయితే ఏంద్రా ముక్క కోసం చికెన్ ఏదైతే తినుడేనా, ముక్కలు దొరుకుతాయి సార్ మనకు. ఇంత దొరుకుతాయా? దొరుకుతాయి పల్లి కుమ్ముదా. అరే అక్కడనే వంటలు చేస్తాను, కుమ్మిడిద్దాం పరు. అరే వంటలు చేస్తే బాగా లేట్ అవుతుంది, పోయి స్నానాలు చేద్దాం. ఇక మొదలెడదామా? యాందిరయ్యా, యాం చేస్తున్నా? అరే ఏంట్రా ఇది? కానివ్వండిరా, కానివ్వండి. పుష్పరాజ్ ఎవరికెదల చూసుకోవల్లా. అరే ఏంట్రా ఇది? ఇవే తగ్గించుకుంటే మంచిది. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకుని, ఎవరిని నమ్మడానికి వీల్లేదు. అరే ఏంట్రా ఇది? ఇదేనా ఇది నేను చూడలా. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్! మీరేంటో మీ విధానాలేంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. రావట్లేదే? ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజను, ఎలా ఉన్నారో చూడు.
అరే ఫుల్గా తిన్నారా? నేనైతే ఫుల్గా తిన్నాం రా, నీకన్నా ఫుల్. పల్లి ఇంటికి పోయా. అరే రుచి మంచిగా ఉండరా, పొట్టు పొట్టు తిన్నా. అరే ఎందుకు ఉండదురా, మన ఇంటి తిండి కంటే పక్కింటి తిండి రుచి మస్తు ఉంటది.